నెలల్లో ఖాళీ కాబోతున్న 14 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. మరి దీనికి ఎట్లా ప్రభుత్వం సన్నద్ధమవుతుంది అనుకోవచ్చు? క్లీన్ స్వీప్ చేసేయాలనుకుంటున్నారా? ఇది నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పేశారు. స్థానిక సంస్థల్లో ఫుల్ అన్నీ అయిపోతాయి, ఎమ్మెల్యేల దాంట్లో అన్నీ అయిపోతాయి, గవర్నర్ కోటాలో అన్నీ అయిపోతాయి. మీరు చెప్పినటువంటి ఉపాధ్యాయ నెక్స్ట్ గ్రాడ్యుయేట్ వాటిల్లో కూడా స్వీప్ చేసి పారేస్తాం. ఏం అనుమానం లేదు. అందులో ఎలక్షన్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు గెలిచేస్తాడు. ఎలక్షన్ కాకపోతేనే ఈనాడు ఆంధ్రజ్యోతి ఏమైనా రాసుకోవాలి, కానీ ఎలక్షన్స్కి వచ్చేసరికి మాకే అంటే ఎలక్షన్స్ టైంలో రాజకీయ పార్టీలు వేసే ఎత్తు పై ఎత్తులు ఉంటాయి కదా, అవి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి బాగా తెలుసు అంటారా? అసలు అంటే 2019 తర్వాత రాజకీయ పక్షాలు ఈ రాష్ట్రం నుంచి పారిపోయినాయి. చంద్రబాబు లేడు. చంద్రబాబు గారు జూబ్లీ హిల్స్లో కూర్చుంటాడు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడో మేము మనందరికీ తెలుసు హైదరాబాద్లో ఎక్కడో ఫామ్ హౌస్లో కూర్చుంటాడు. మాకు ప్రతిపక్షాలు లేవు. మాకు ఉన్నదల్లో తెల్లారేసరికల్లా హైదరాబాద్ నుంచి దిగుమతి అయ్యేటువంటి ఈనాడు, ఆంధ్రజ్యోతి, లేకపోతే ఇక్కడ కూర్చున్నటువంటి ఏబిఎన్, లేకపోతే ఇంకొక TV5 వీళ్ళు ప్రతిపక్షం కాదు. కాకపోతే ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాము, ఇంకేదో మేము లేపుతున్నాము, మేమే అసలు నిలబడ్డాము అనుకున్న వీళ్ళు తప్ప నిజంగా ఎన్నికల దీనికి వచ్చేసి ఎన్నికల రణరంగంలో కూర్చుని ఆ భూమి మీద కూర్చుని పోరాడేటువంటి ప్రతిపక్షాలు రాష్ట్రంలో లేవు. రైట్. సో ఎమ్మెల్సీ స్థానాల్లో మనం చూస్తే వెన్నపూస గోపాలరెడ్డి గారు ఒక్కరే బలంగా కనిపిస్తుంది, మిగతావన్నీ ప్రతిపక్షాలవే. మరి ఏ విధంగా ఎదుర్కొనే అవకాశం ఉందంటున్నారు? మీ వ్యూహం ఏంటి? మా వరకు మేము ఎవరినైతే నిలబెట్టామో వాళ్ళందరూ బ్రహ్మాండమైన క్యాండిడేట్లు గెలుస్తున్నాం. అంటే మీకు ఏదో ఒక చిన్న ఇన్ఫర్మేషన్లో మీరు ఒకళ్ళు గట్టిగా ఉన్నారు అంటే దాని అర్థం ఏంటి? ఒకళ్ళు గట్టిగా ఉన్నారంటే ఇంకా మిగతా వాళ్ళు కూడా గట్టిగా వచ్చేస్తారు ఆటోమేటికల్లీ రేపు 4 రోజుల్లో. కాబట్టి దాని గురించి ఏమీ లేదు. డెఫినెట్గా మనం గెలుస్తున్నాము. అన్ని ఎమ్మెల్సీ స్థానాలు కూడా గెలవబోతున్నాము. అది స్థానిక సంస్థలు కావచ్చు, లేకపోతే గ్రాడ్యుయేట్ కావచ్చు, ఉపాధ్యాయ ఎన్నికల్లో కూడా గెలవబోతున్నాము. ఎస్ సార్. ఖాళీ అవబోతున్న స్థానాల్లో మనం చూస్తే తెలుగుదేశానికి 8 మంది ఉన్నారు, బీజేపీకి 2 ఉన్నారు, పీడీఎఫ్కి 2 ఉన్నారు, స్వతంత్ర అభ్యర్థులు 1 ఉన్నారు. మరి ఇలాంటి టైంలో కాస్త వ్యతిరేకత ఉన్న వైఎస్ఆర్సీపీ ఎలా నెగ్గుకు రాగలదు, ఎలా క్లీన్ స్వీప్ చేయగలదు? తెలుగుదేశం పార్టీ మరి ఏమన్నా రేపు పొద్దున్న ఇప్పటికే మన లోకేష్ బాబు మన దాన్ని ఏమన్నది ఆయన ఉన్నాడు కదా, రేపు 20 మార్చిలో ఆయన కూడా అయిపోవచ్చింది. ఎమ్మెల్సీ పోస్ట్ కూడా పోతుంది ఆయనకి. ఇంటికి వెళ్ళి కూర్చోటమే. ఆయన ఎక్కడ నిలబడతాడు? గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ కావాలి నిలబడగలరా? మరి దమ్ముందా? ఇప్పుడు ఓకే ఎమ్మెల్సీది లాస్ట్ టైం ఎమ్మెల్యే కోటాలో గెలిచాడు. మరి ఇప్పుడు ఇవాళ రోజున లోకేష్ని గ్రాడ్యుయేట్ కాన్షియన్స్ ఇచ్చి పోటీ చేయాల్సింది. ఎందుకంటే అంత బ్రహ్మాండంగా ఉంది, తెలుగుదేశం పార్టీ సూపర్గా ఉందన్నప్పుడు మరి కొడుకు చంద్రబాబు గారి కొడుకు మరి గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో పోటీ చేయించాల్సింది, చేయించట్లేదు కదా. తర్వాత పీడీఎఫ్ అనేటువంటిది వాళ్ళందరూ కూడా ఒక ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ కింద గెలిచిన తర్వాత ఇండిపెండెంట్గా గెలిచిన వాళ్ళు ఏర్పడినటువంటిది అది ఒక ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్. వాళ్ళు నిలబడతారు, వాళ్ళు ఏంటి అది అనేటువంటిది చూద్దాం. ఎందుకంటే ఈసారి వాళ్ళు కూడా కొంత వీక్గా ఉన్నారు అనేటువంటిది వస్తుంది. అంటే ఇండిపెండెంట్గా ఇంతకుముందు నిలబడి గెలిచినటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు వీక్గా ఉన్నారు. వాళ్ళు ఏమి ప్రోగ్రెస్, అది పార్టీ కాదు వాళ్ళు ఇది. నెక్స్ట్ మీరు చెప్పినట్టుగా బీజేపీ ఏమీ లేదు. బీజేపీ అసలు ఈ రాష్ట్రంలో పెద్దగా ఏమీ లేదు. లాస్ట్ టైం కూడా ఆ విశాఖపట్నం అభివృద్ధి గెలవడానికి కారణం కూడా ఏంటంటే మన తెలుగుదేశం పార్టీ వీళ్ళు గెలవటము. అప్పుడు మేమేమి అభ్యర్థిని పెట్టలేదు. ఆ రోజున వైఎస్ఆర్సీపీకి అభ్యర్థి లేరు అక్కడ. లేకపోవడంతో అక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్టులు, మీరు ఇందాక పీడీఎఫ్ అనేది దాంట్లో ఉన్నటువంటి ఒక కమ్యూనిస్టు ఆయన శర్మ గారు అనుకుంటారు, ఆయన మీద మాధవ్ గారు గెలవటం జరిగింది తప్ప ఎక్కడా కూడా లేదు. ఈసారి ఫస్ట్ టైం మనం పోటీ చేస్తుంది వైఎస్ఆర్సీపీ. ఫస్ట్ టైం గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో, ఉపాధ్యాయ ఎలక్షన్స్లో ఫస్ట్ టైం పోటీ చేస్తా ఉంది. కాబట్టి డెఫినెట్గా గెలుస్తాం, ఇంకా అందులో అనుమానం ఏమీ అక్కర్లేదు. ప్రతిపక్షాలు ఎవరికి వాళ్ళు నెగ్గాలనే యోచనలో ఎవరి వ్యూహాలు వాళ్ళు వేస్తూ ఉన్నారు. లోకేష్ గారు కూడా బలంగానే యాత్రలు చేపడుతున్నారు, ఓ పక్క బహిరంగ సభలు పెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. సో వీటినన్నింటినీ వైఎస్ఆర్సీపీ ఎలా ఎదుర్కొంటుంది? అసలు లోకేష్ గారు బలంగా పాదయాత్ర చేస్తున్నారని చెప్పని అంటున్నారు. నాకు ఎక్కడ ఫీడ్బ్యాక్ రావట్లే. మాకు వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ అక్కడ జనాలు లేక ఆయన డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు అని చెప్పనండి. నిన్న మన అమ్మాయి బ్రాహ్మణిను కొడుకు వెళ్ళారంట, అంత డిప్రెషన్లోకి వెళ్ళమాక కాస్త జాగ్రత్త ఏమిటి ఇది అని చెప్పాను. ఎందుకంటే ఆయన మొదట అనుకున్నది ఒకటి, అయింది ఒకటి. తండ్రి బండిపోటు పొడిచాడు, చంద్రబాబు గారే వెన్నుపోటు పొడిచాడు. జనం లేకపోతే జనాన్ని తీసుకెళ్ళాలి కదా. లేకపోతే చంద్రబాబు మీటింగ్లకి జనం అందరూ కూడా మా బాబుని చూస్తాను వచ్చారా? లేదు కదా. ఎక్కడొక నుంచి తీసుకుని వచ్చి ఆ సన్న సందులు చూపించారు, ఆ చిన్న చిన్న గల్లీల్లో పెట్టారు. ఆ గల్లీలో పెట్టినటువంటి మీటింగ్లో 8 మంది కందుకూరులో, 3 మా గుంటూరులో చచ్చిపోయారు. చచ్చిపోయిన తర్వాత ఆపేశాడు. ఎందుకంటే జనం రివర్స్ అవుతున్నారు, ఇంకా మీటింగ్లకు రారు అని. దాన్ని పెట్టి డ్రోన్లు లేపేసేసి బ్రహ్మాండంగా ఉంది. అసలు చంద్రబాబును చూడటానికి జనం 100 కిలోమీటర్ల దూరంలో నుంచున్నారట అని చెప్పని ఈ దుష్టచతుష్టయం చెప్పింది. అది ఫెయిల్ అయింది. అయిన తర్వాత ఇవాళ లోకేష్కి ఏం చెప్పాలి? లోకేష్ మీటింగ్లకి ఎట్లా ఉండాలి? జనం విపరీతంగా రావాలి కదా. మరి ఈనాడు ఆంధ్రజ్యోతిలో ఎక్కడైనా మీరు ఫోటోలు చూస్తున్నారా? ఎక్కడైనా చూస్తున్నారా? మరి అంత బ్రహ్మాండంగా రాశారు కదా. ఏంటి యువగళాన్ని ఊరేద్దామని చెప్పి ఆపేస్తున్నారు, మాకు పర్మిషన్స్ ఇవ్వట్లేదు అని అంత పెద్ద పెద్ద మెయిన్ హెడ్డింగ్లు పెట్టిన ఈనాడు ఆంధ్రజ్యోతి ఇవాళ మరి లోకేష్కి వస్తున్నటువంటి 1000 కిలోమీటర్లో 100 కిలోమీటర్లో అసలు జనం సందోహాన్ని చూపించాలి కదా. ఎక్కడైనా మీరు చూస్తున్నారా? మేమైతే ఎక్కడ చూడలేదు. ఆ ఈనాడులో మొదటి పేజీ కాదు కదా, 10వ పేజీలో కూడా ఎక్కడ కనిపించట్లేదు. అసలు లేరు జనం. అందువల్ల వాళ్ళు కూడా దగ్గర అది చూసి
ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళాడు లోకేష్. యాక్చువల్గా చెప్పాలంటే లోకేష్ అనుకున్నది ఏంటంటే వాళ్ళ నాన్నగారి బ్రహ్మాండంగా చూపిస్తాడు, జనాల్ని తీసుకురావటం, ఆ మ్యానిపులేషన్స్ అవన్నీ మా నాన్నకి వెన్నతో పెట్టిన విద్య, ఈ శవరాజకీయాలు చేయటంలో కూడా వెన్నతో పెట్టిన విద్య, కాబట్టి నన్ను కూడా పైకి లేపుతాడు అన్నాడు. కానీ చంద్రబాబు నాయుడు గారికి అది అలవాట్లేదు. తల్లి అయినా, తండ్రి అయినా, కొడుకైనా, మామైనా, ఎవరైనా సరే అధికారం ముందు ఎవరిని పెట్టుకోడు, ఆయన ఒక్కడికే అధికారం కావాలి. కాబట్టి ఇవాళ లోకేష్ యొక్క రాజకీయ ప్రస్థానం ఏదైతే ఉందో దాన్ని ఆల్మోస్ట్ క్లోజ్ చేశాడు. ఇవాళ లోకేష్కి ఏం లేదు. ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నది ఏంటి? ఏమన్నా ఒక ప్రామిస్ చేస్తున్నాడు? చేయలేడు. ప్రామిస్లు ఎందుకు చేయలేడు? వాళ్ళ నాన్న ఆల్రెడీ 600 ప్రామిస్లు ఇచ్చి ఆ వెబ్సైట్లో నుంచి చివరికి ఆ మేనిఫెస్టో కూడా తీసేసి పారిపోయాడు. ఇప్పుడు ఆయన ఏదన్నా ఎత్తుతాడు. ఇప్పుడు రైతు రుణమాఫీ అన్నాడు అనుకోండి, రైతులు వచ్చి పట్టుకోరు. మీ నాన్న రైతు రుణమాఫీ అన్నాడు, ఆ రోజున ఓట్లు వేయించుకున్నాడు, ఒక్కడిని చేయలేదు మాకు అని చెప్పిన వాడు పట్టుకోరు. డ్వాక్రా మేడం గురించి మాట్లాడితే పట్టుకోరు. రైతు నిరుద్యోగ వృత్తి అంటే పట్టుకోరు. బాబు వస్తే జాబ్ వస్తే జాబులు ఇచ్చాడు. 40,000 ఏంటి 40,000 పరిశ్రమలు వచ్చినాయి అన్నాడు. తెలియదు పాపం. 40,000 అంటే తెలుగు తెలియదు. 40,000 అనేటువంటి తెలియక అదేదో 4 అనుకుని 40,000 సున్నారే కదా అని అనుకుని మాట్లాడుతున్నాడు. 4 పరిశ్రమ కూడా రాలేదు. కియా 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 తప్ప ఏమన్నా వచ్చారు? ఆ ఒక్కటి వచ్చింది అట్లా ఉన్నాయని తెలియక 40,000 అంటే ఒక 4 అంటే 40,000 అనుకుంటున్నాడు. లెక్కలు తెలుగు రాదు. బూతులో బూతు యాత్ర, ఆయన బూతు యాత్ర. ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారి లాగా పిల్లలు ఎవ్వరు కూడా పెంచకూడదు. అట్లా పెంచితే లోకేష్ లాంటి బడుద్దాయిలు తయారవుతారు. అందుకనే మనం ఆ బడుద్దాయిలు కాకుండా ఉన్నారంటే చక్కగా పెంచండి, తెలుగు నేర్పించండి. మీరు చెప్తున్నారు మరి పెద్ద పెద్ద వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళందరూ తెలుగు నేర్పించండి. తెలుగు ఫస్ట్ మీరు నేర్పించుకోవడానికి. మా అందరికీ తెలుగు వచ్చు, లేకపోతే మా పిల్లలకి తెలుగు వచ్చు. ఎక్కడో ఇంగ్లీష్లో చదువుకుని తెలుగు వచ్చు. మీ అబ్బాయిలకి తెలుగు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ కదా ఆయన, తెలుగు రాదు. ఆ తెలుగు ఏం మాట్లాడతాడు? యోగడం అంటే ఏమంటాడు? గంగాళం అంటాడు. మంగళగిరి అనరా అంటే మందలగిరి అంటాడు. అటువంటి ఆయన పట్టుకుని మన కుప్పం అంటే కుప్పం మాట పలకటం రాదు. కాబట్టి మీరు లోకేష్ పాదయాత్ర ఫెయిల్ అయింది. దాంతో తెలుగుదేశం పార్టీ ఇది పడింది. ఇప్పుడు వాటిని ఏం చేయాలి అనేటువంటిది ఈ ఏనాడు ఆందోళన చేసి ఇచ్చేస్తున్నటువంటివి. కాబట్టి ప్రతిపక్షాలు రాష్ట్రంలో లేవు. అందువల్ల మాకు అటువంటి ఇబ్బంది ఏమీ లేదు. నువ్వు 175కి 175. సార్, గవర్నమెంట్ సరిగ్గా సాగాలి అని అన్నా, లేకపోతే మన రాజ్యాంగం ప్రకారం బలమైన ప్రతిపక్షం ఉంటేనే, రైట్, ప్రభుత్వాన్ని ఎదుర్కొని నిలబడగలిగే సత్తా ఉంటేనే ప్రజలకు మంచి పరిపాలన అందించగలము అని. ఎక్కడికక్కడ ప్రతిపక్షాలను తొక్కేస్తున్నారు అనే విమర్శ కూడా వైఎస్ఆర్సీపీ ఎదుర్కొంటోంది, కాదంటారా? అంటే మీరు అన్నది కరెక్ట్. కాన్స్టిట్యూషన్ ప్రకారం మంచి అపోజిషన్ ఉండాలి. ప్రజాస్వామ్యం అంటే మంచి అపోజిషన్ ఉండాలి. ఆ ప్రభుత్వం మాట్లాడేటువంటి వాటిని ఎత్తి చూపించేటువంటి ప్రతిపక్షం కూడా కావాలి. అంటే నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షం కావాలి. అంటే క్రిటిసిజమ్స్ కూడా ఎట్లుండాలి? కన్స్ట్రక్టివ్ క్రిటిసిజమ్స్ ఉండాలి. విమర్శలు కూడా కన్స్ట్రక్టివ్గా ఉండాలి. కానీ అది ఇవాళ చంద్రబాబు చేస్తున్నాడా? చేయట్లేదు. సైకో అంటాడు. ఈజ్ అ పొలిటికల్ సైకో. ఆయనకి అధికారం లేకపోతే ఆడలేడు. అందుకే ఈజ్ అ పొలిటికల్ సైకో. కానీ ఎదుటి వాళ్ళ గురించి చెప్తాడు. అది తీసుకుని వచ్చి ఇక్కడ రాస్తాడు. ఇంకా ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు అట్లా మాట్లాడచ్చా? అసలు ఆయన ప్రతిపక్షమా? అసలు నిజంగా ప్రతిపక్ష నాయకుడు అయితే ఎక్కడ కూర్చోవాలి? ఎంతసేపటికి ఏదో ఆ జూబ్లీ హిల్స్ నుంచి వచ్చి కరకట్టలు వెళ్ళు, కరగంట సేపు బూతులు తిట్టడం తప్ప నువ్వు నిజంగా ఏం చేయాలి? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిని చేశానని చెప్తున్నావు కదా, 40 ఏళ్ల ఇండస్ట్రీ ఉందని చెప్తున్నావు కదా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చేటువంటి విద్యా విధానం తప్పు అని చెప్పు. లేకపోతే చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి విద్యా విధానం, నారాయణ, చైతన్య వాళ్ళని పోషించి కార్పొరేట్ విద్య చేసింది కరెక్ట్ అని చెప్పు. మేమన్నా వద్దన్నామా? నువ్వు అది చెప్పట్లేదు కదా, చెప్పు. ఇవాళ మేము ఇస్తున్నటువంటి విద్యా విధానం ఏదైతే నేడులో మేము కట్టిస్తున్నటువంటి స్కూల్స్ ఇవన్నీ కూడా తప్పు, అవన్నీ కాదు, నారాయణ, చైతన్యాలు ఇట్లా ప్రైవేట్ కార్పొరేట్ ఇవి చేయాలని చెప్పు. మేము వైద్యం కోసం అని చెప్పని వాడు ఆసుపత్రులు కట్టిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, అది తప్పు అని చెప్పు. లేదు కార్పొరేట్ ఇది చేయాలి, జనాల్ని గుల్ల చేయాలా, జనాల దగ్గర ఉన్న డబ్బులన్నీ కూడా కార్పొరేట్ వైద్యానికి పోవాలా, ఎవరికైనా అక్కడ ఏదన్నా చిన్న ఇది వచ్చిందంటే కార్పొరేట్ హాస్పిటల్లో చేరి ఒళ్ళు గుల్ల చేసేసి ఇల్లు గుల్ల చేసేసుకోవాలి, జగన్ చేస్తుంది తప్పు, అట్లా ప్రజలకు అన్ని అందించకూడదు అని చెప్పు. మేము వద్దన్నామా? అంటే నేనేం చెప్తున్నాను, పింఛన్లు అనేటువంటిది మన పార్టీ వాళ్ళకే ఇవ్వాలి. ఆ జన్మభూమి కమిటీలు పెట్టాను, నేను ఆ రకంగా ఇచ్చాను. జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లను పెట్టాడు, బ్రహ్మాండంగా వాళ్ళందరికీ తీసుకెళ్ళి 31వ తారీఖు రాత్రిపూట ఇస్తున్నాడు, ఇది తప్పు అని చెప్పు. మేమేమన్నా వద్దన్నామా? నీ యొక్క పాలసీ చెప్పు. మా పాలసీ ఇది. వృద్ధాప్య పింఛన్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఆర్డీఓ దగ్గరికి, కలెక్టర్ దగ్గరికి రాకుండా ఇంటికి చేరాలి అనేటువంటిది గ్రామ వాలంటీర్ల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. అట్లాగే పేదలందరికీ కూడా వైద్యం అందాలి అని చెప్పాలని వాడు ప్రభుత్వ ఆసుపత్రులు కట్టిస్తున్నాడు. విద్య అనేటువంటిది వీళ్ళకే కాదు, డబ్బుతో సంబంధం లేకుండా అందరికీ విద్య కావాలని నాడు నేడులో బ్రహ్మాండంగా స్కూల్స్ కట్టించేసేసి పిల్లలకి ఇది ఇస్తూ ముందుకు తీసుకువెళ్తున్నాడు. అది మా యొక్క ఇది. అది కాదు, అది తప్పు అని చెప్పండి. సంక్షేమ పథకాలు ఇవ్వడం తప్పు అని చెప్పండి. ప్రజలకు అట్లా ఇచ్చేటట్టు ఓట్లు ఎట్లా పడితే మేము దోచుకోవాలి కదా, మా డబ్బులు కదా, మా అసమ్మధీయులకి నేను ఇచ్చాను కదా అని చంద్రబాబు చెప్పండి. అది చెప్పట్లేదు కదా, బూతులు తింటున్నాడు.
బూతులు తిరుగుతున్నాడు, ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. అసలు అయిపోయింది తెలుగుదేశం పార్టీ తెలంగాణలో అయిపోయినట్టు అనేటువంటి భావనలో ఉన్నాడు. కాబట్టి నిన్న మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు, వ్యవస్థల మీద కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఒక పార్లమెంట్ మెంబర్లను పట్టిన బ్రోకర్లు అంటున్నాడు, ఒక బ్రహ్మాండమైన ఒక సీనియర్ అడ్వకేట్ కొట్టి దూషిస్తున్నాడు, ఒక బీసీ నాయకుడికి ఇస్తే సీట్లు బీసీలకి నువ్వు ఎందుకు ఇస్తావో అని చెప్పని క్వశ్చన్ చేస్తున్నాడు. మరి అటువంటిప్పుడు ఇంకా చంద్రబాబు నాయుడు ఏమని చెప్పాలి? అసలు అట్లా మాట్లాడతాం ఎవరైనా పార్లమెంట్ మన సభ్యులను పట్టుకుని బ్రోకర్లు అంటామా? అసలు బ్రోకరు అనేటువంటి పదానికి రాష్ట్ర ప్రజలకి తెలియదా? మనకి ఏం బ్రోకరిజం చేయకపోయేటట్లేదు, నువ్వు చేయలేదు అని చెప్పి ప్రజలు అనుకోవాలి అని చెప్పారంటే మరి ఆ కోర్టుకు ఓటుకు నోటు కేసు ఏమైందో నువ్వు చెప్పు చూద్దాం.